నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాంటి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్నాము గుంటూరు జిల్లా అమరావతిలో కొలువై ఉన్నటువంటి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం. పవిత్ర కృష్ణానది తీరంలో బాలచాముండిక అమ్మవారి సమేతంగా ఆ అమరేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రాలలో ఒకటిగా చెబుతారు, అందులోనూ మొదటిదని కూడా చెబుతారు. అయితే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆ అమరేశ్వరుణ్ణి స్వయంగా ఇంద్రుడే ప్రతిష్ఠించాడని, అందుకే ఈ ప్రాంతానికి అమరావతి అనే పేరు వచ్చిందని కూడా ఒక ప్రతీతి. మరి ఇవాంటి కార్యక్రమంలో బాలచాముండిక సమేతంగా ఉన్నటువంటి అమరేశ్వరుణ్ణి దర్శించుకొని ఈ క్షేత్ర మహత్యాన్ని కూడా తెలుసుకుందాం రండి. స్వామి అమరేశ్వర. పెద్ద ద్వారాలు చూడండి, చాలా పెద్ద తలుపులు. ఇదొక మండపం. ఎంటర్ అవగానే మీకు ఒక మండపం కనిపిస్తుంది 4 స్తంభాలతోటి. ఎంత విశాలమైన దేవాలయం అండి. బయట నుంచి చూస్తే మనకు ఆ ఆలోచన కూడా రాదు, కానీ ఇక్కడి నుంచి చూస్తుంటాం. అడుగు ఒక్కసారి లోపలికి పెట్టగానే ఎంతో విశాలమైన ఆలయ ప్రాంగణం మీకు కనపడుతుంది. పంచారామ క్షేత్రం అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి. అమరావతి ఎంతో విశాలమైన దేవాలయ ప్రాంగణం. పవిత్ర కృష్ణానది ఒడ్డున ఈ ఆలయం ఉందని చెప్పాను కదా. ఇదిగో తలాపున పారుతూ ఉంది. ఇది తూర్పు ద్వారం అండి. స్వామికి ఎదురుగుండా గంగమ్మ అంటే ఆ కృష్ణమ్మే కనిపిస్తుంది అనమాట. మీకు ద్వారం చూస్తున్నారా? అంటే ఈ ద్వారం గుండా రావడం చాలా అరుదు. ఇక్కడ మనకి ఇక్కడే పార్కింగ్ ఏరియా ఉంటుంది. మీకు డీటెయిల్స్ చెప్తాను. మీరు సొంత వాహనాల్లో వస్తున్నట్లయితే గనక మీకు ఏంటంటే పార్కింగ్ ఇక్కడ స్థలం ఉంది. కొంచెం ఇటువైపుగా నడిచొస్తే ఇగో ఇక్కడ కార్లన్నీ పెట్టుకుని ఉన్నాయి చూసారా. ఇక్కడ వరకు పార్కింగ్ ఏరియా ఇచ్చారనమాట. మీరు ఏమైనా వెహికల్స్ సొంత వెహికల్స్ లో వస్తే ఇక్కడ మీరు పార్కింగ్ ఏర్పాటు చేసుకుంటారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ కి సంబంధించినవి, అలాగే కొన్ని హోటల్స్ కానీ ఇవన్నీ రూమ్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. ఇదంతా పార్కింగ్ ఏరియా. ఇది తూర్పు ద్వారం. సాధారణంగా భక్తులందరూ వచ్చేది దక్షిణ ద్వారం గుండానే. మనం కూడా ఆ ద్వారం గుండానే వెళ్దాం. అంటే రాజగోపురం మీకు అక్కడే ఉంటుంది అనమాట. అటువైపు నుంచి వస్తే రోడ్ వైపు ఉంటుంది కాబట్టి మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే డెడ్ ఎండ్, మీరు ఎటు మలుపులు అవి తిరగక్కర్లే. మీరు అంత దూరంలో ఒక 1/2 కిలోమీటర్ దగ్గర అక్కడి నుంచి కూడా మీకు ఆలయ గోపురం, రథం పెట్టేటువంటి ఆ మండపం అవన్నీ కూడా కనిపిస్తాయి. విజువల్లో చూపిస్తాను చూడండి. ఇక కృష్ణమ్మ దగ్గరికి వెళ్ళి స్నానాలు ఆచరించే వాళ్ళు ఆచరిస్తారు. కాలు కడుక్కుని ఒక్కసారి నీళ్ళు ప్రోక్షణ చేసుకుని వస్తూ ఉంటారు. మనం కూడా అదే పని చేద్దాం రండి. భలే చల్లగా ఉందండి. మధ్యాహ్నం పూట వచ్చినా కూడా నీటి చల్లదనం అలా తెలుస్తుంది అంతే. కృష్ణమ్మ చూస్తున్నారు కదా, ఈ లాంచ్లు. ఇక వాటి మీద ఆధారపడే వాళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. కృష్ణమ్మ తల్లి. పవిత్ర కృష్ణానది ఒడ్డున ఆ అమరేశ్వరుడు కొలువై ఉన్నాడండి. ముందుగా కాలు కడుక్కొని చక్కగా ఆ కృష్ణమ్మ జలాన్ని ప్రోక్షణ చేసుకుని వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడమే. స్నానాలు ఆచరించడానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఆ ఉద్దేశం ఉంటే ఇక్కడ స్నానాలు కూడా ఆచరించవచ్చు. గదులు ఉంటాయి ప్రత్యేకంగా. నీళ్ళల్లోకి దిగలేదు అనే వాళ్ళకి, చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ట్యాప్స్ కానీ పైపులు అవన్నీ వేరే దగ్గర ఏర్పాటు చేశారు. అక్కడ స్నానం ఆచరించవచ్చు. 3 ప్రాకారాల్లో మొత్తం 22 ఉపాలయాలు ఉన్నాయండి. ముందుగా మనం శ్రీ ప్రణవేశ్వర స్వామి వారి దర్శనంతో అమరేశ్వర స్వామి వారి దగ్గరికి వెళదాం. ఆ ప్రణవేశ్వర స్వామి వారిని ఇప్పుడే దర్శించుకుందాం. ముందుగా మీరు ఆలయం లోపలికి ఇలా రాగానే ఎడమ వైపుగా మనం ప్రదక్షిణ చేస్తాం కదా, అలా ముందుగా మనం దర్శించుకునేది ఈ స్వామి వారిని. శివయ్య రూపాల్లో ఇదొక రూపం. పార్వతీ సప్తచిత్తాయ భవబంధ విదారిణి పూజ్యాయ పుణ్యలింగాయ ప్రణవేశ నమామ్యహం అంటూ ఆ స్వామికి ప్రణమిల్లి
దండం పెట్టుకుని చక్కగా మనస్ఫూర్తిగా నమస్కరించుకుని అడుగులు అడుగు వేసుకుంటూ ముందుకు సాగడమే. ఇప్పుడు మనం దర్శించుకుంటున్నది పంచాయతన సహిత శ్రీ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి సమేతంగా కొలువై ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వనాథుని. హరహర మహాదేవ. అలాగే ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్య స్వామి వారిని కూడా మనం దర్శించుకోవచ్చండి. రాతి శిలలో స్వామి అలా కూర్చుని ఉంటారు శంకరాచార్యుల వారు. అలాగే శ్రీ పార్వతి ఉమామహేశ్వర స్వామి, అలాగే దత్తాత్రేయ స్వామి వారిని, ఇలా అందరినీ ఇక్కడ మనం దర్శించుకోవచ్చు. పంచాయతన అంటే 5గురిని మనం ఇక్కడే దర్శించుకోవచ్చు అనమాట. నందీశ్వరుల వారు అలా ఉండగా పైన చూడండి కాశీ విశ్వనాథుడు, అన్నపూర్ణేశ్వరి అమ్మ ఎంత ముద్దుగా ఉన్నారో, జడ ఎంత చక్కగా అలంకరించారు, పసుపు మోముతోటి, కిరీటంతో, మకర తోరణం, ఎంతో అందంగా ఉన్నారు. నమస్తే భగవాన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో, సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే అంటూ ఆ దత్తాత్రేయ స్వామి వారికి నమస్కరించుకోవచ్చు. అమరావతిలో కొలువై ఉన్నటువంటి శ్రీ బాల చండికా సమేత అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో ఉన్నామండి. ఈ క్షేత్రాన్ని త్రిశక్తి క్షేత్రంగా కూడా చెప్తారు. శ్రీ బాలచాముండిక అమ్మవారు, శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు, ఈ అమ్మవార్లతో పాటుగా ఇక్కడ మనం జ్వాలాముఖి అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. అందుకే ఈ క్షేత్రాన్ని త్రిశక్తి క్షేత్రం అంటారు. అనుకున్న కోరికలు అనుకున్నట్టుగా నెరవేరుస్తుంది ఆ బంగారు తల్లి. రండి దర్శనం చేసుకుందాం. శ్రీమాత్రే నమః. తల్లి జగజ్జనని. కుంకుమార్చనలు అవి జరిపించారు. ఎర్రటి చీర కట్టుకుని, పూలమాలలు వేసుకుని, పెద్ద పెద్ద కళ్ళతోటి, చిరుమంద హాసంతో తల్లి ఎంత చక్కగా కనపడుతుందో చూడండి. జ్వాలాముఖి నమస్తుభ్యం వరదే మాతృరూపిణి సాఫల్యం కురుమే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని అంటూ భక్తులు ఇక్కడ ఆమెకి నమస్కారం చేసుకుంటారు. అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నామండి. నాగేంద్రుల వారి సన్నిధి. ఒకసారి ఆ నాగరాజుకి నమస్కరించుకుందామా. జంట నాగులు ఇక్కడ ప్రతిష్ఠించినవండి. అలాగే ఇక్కడ నాగేంద్ర స్వామికి అలాగే పుట్ట ఉంది లోపల. ఆ పుట్ట పైకి ఇలా 12 ఇత్తడి నాగపడిగలు అనేవి తయారు చేయించారండి. దాతలు సమర్పించినవి. 12 పడగలతోటి ఇక్కడ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇలా విశ్వరూపంతో ఉన్నట్లుగా కొలువై ఉన్నాడు. సుబ్రహ్మణ్యేశ్వర. శివయ్య ఇంకో రూపం శ్రీ పార్థివేశ్వర స్వామి అండి. చూడండి స్వామిని ఎంత చక్కగా ఉన్నారు. పంచాక్షరి రూపాయ ముని గణాది సేవితే పూజ్యాయ పూజలింగాయ పార్థివేశ నమామ్యహం. హరహర మహాదేవ. శ్రీ పార్థివేశ్వర స్వామిని నమో నమః. నమో నమః. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము శ్రీ అగస్తేశ్వర స్వామి వారిని. అవ్యక్త వ్యక్త రూపాయ ఆది మధ్యాంత వాసిని పుణ్యాయ పుణ్యలింగాయ అగస్తేశ నమామ్యహం. శ్రీ అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో తూర్పు భాగంలో శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారిని ఇక్కడ మనం దర్శించుకోవచ్చండి. చెప్పాను కదా, జ్వాలాముఖి అమ్మవారు, శ్రీ బాలచాముండిక అమ్మవారు, అలాగే శ్రీ మహిషాసురమర్దిని అమ్మవారు. అందుకే ఈ క్షేత్రాన్ని త్రిశక్తి క్షేత్రంగా కూడా చెబుతున్నారు. విశ్వమాత విశాలాక్షి భక్తజన సుపాలిత మాతర్నమామి సాదేవీం మహిషమర్ధినీం భజే అంటూ భక్తులు ఇక్కడ అమ్మవారికి నమస్కరించుకుంటారండి. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము శివయ్య ఇంకో రూపం శ్రీ కోసలేశ్వర స్వామి వారు. ఓంకార దివ్య రూపాయ అక్షరాకార మూర్తయే పూజ్యాయ పూజ్యలింగాయ కోసలేశ నమామ్యహం. శ్రీ కోశలేశ్వర స్వామి. మూడో ప్రాకారంలో చివరిగా మనం ఇక్కడ దర్శించుకునేది శ్రీ వీరభద్ర స్వామి వారిని. ఇదిగో ప్రతి ఒక్కటి కూడా చిన్న చిన్న ఉపదేవాలయాలు. ఇవన్నీ కూడా తెల్లటి పంచి ధరించారు, ఆభరణాలు వేసుకున్నారు. ఆ నామం, ఆ కళ్ళు, ఆ మీసాలుతో రౌద్రంగా కనిపిస్తున్నారు. వీరభద్ర స్వామి అంటే నిజంగా ఆ రౌద్రం మనకి కళ్ళల్లోనే కనిపిస్తూ ఉంటుంది కదా. తీక్ష్ణ శృంగాయ విద్మహే మహారౌద్రాయ ధీమహి తన్నో వీరభద్ర ప్రచోదయాత్ అంటారు స్వామి. అలా ఒక్కసారి నమస్కరించుకుంటే చాలు. భద్రకాళి సమేత వీరభద్ర. స్వామిని తలుచుకుంటే ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకోవాలి. అమ్మవారిని తలుచుకున్నప్పుడు స్వామిని తలుచుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, నా వెనుక ఉన్న మండపం నిత్య కళ్యాణ వేదిక. వాస్తవానికి ఇంతకు ముందు ఇక్కడే కళ్యాణం అనేది జరిపించేవారు. కానీ ఇప్పుడు లోపల అంటే మొదటి ప్రాకారం ఏదైతే ఉందో, స్వామి ఎక్కడైతే కొలువై ఉన్నారో ఆ బయటనే అక్కడే నిర్వహిస్తున్నారు అనమాట. అయితే విశేషంగా ఉన్న రోజుల్లో భక్తులు ఎక్కువ మంది ఉన్నారు, ఎక్కువ మందికి వీక్షించే అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అప్పుడు
ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తారన్నమాట. కళ్యాణం చాలా చూడముచ్చటగా ఉంటుంది. మీకు ఒకవేళ వీలవుతుందంటే కనుక మీరు దేవస్థానం ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చండి ఆన్లైన్లో. ఇలా కళ్యాణానికి సంబంధించి కావచ్చు, అభిషేకాలకి కానీ ఏవైనా సరే. ఆ డీటెయిల్స్ అని నేను ఒకసారి ఆ వెబ్సైట్ డీటెయిల్స్ స్క్రీన్ మీద ఇస్తాను. మీరు ఒకసారి చూసి వెంటనే అది విజిట్ చేసి ఆ వెబ్సైట్ని మీరు ఏవేం సేవలు చేయించుకోవాలనుకుంటున్నారో ఒకసారి మీరు చేయించుకోవచ్చు. ఓం నమ శివాయ. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరు. మనం ఉన్నది శ్రీ బాలచాముండిగా సమేత అమరేశ్వర స్వామి వారి సుప్రసిద్ధ ప్రథమ పంచ ఆరామ క్షేత్రము అమరారామము. ఇక్కడ స్వామివారు అమరేశ్వర స్వామివారు, అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు. ఇక్కడ స్వామివారి విశేషతకు వచ్చేటప్పటికల్లా పూర్వం తారకాసుడు అని చెప్పేసి ఒక రాక్షసుడు ఉండేవాడట. అతను శివునికి కఠోర తపస్సు చేసి ఆత్మలింగాన్ని వరంగా పొందాడట. ఆ ఆత్మలింగ వర ప్రభావం చేత అతను బాగా శక్తివంతుడై దేవతలను దానవులను అందరినీ బాధిస్తూ ఉన్నాడట. ఇతని బాధలు తట్టుకోలేక దేవతలందరూ కూడా విష్ణుమూర్తితో సహా కలిసి శివుని దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. అప్పుడు భక్త సులభుడైన ఈశ్వరుడు తన అంశలో ఎవరైతే జన్మిస్తారో వారి చేతిలో ఈ అసుర సంహారం జరుగుతుందని చెప్పేసి వరం ఇచ్చాడట. అలా కొంతకాలానికి పార్వతీ కళ్యాణం జరగడం, కుమారస్వామి జన్మించడం జరుగుతుంది. కుమారస్వామి జన్మించిన తర్వాత దేవతలందరూ కూడా కుమారస్వామిని వారి దేవసేన గణాధిపతిగా నియమించుకొని ఈ తారకాసుని మీదకి యుద్ధానికి వెళ్ళారట. అలా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ అసుర సంహారం కోసం అని చెప్పనేసని ఈ తారకాసుని కంఠంలో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని కుమారస్వామి తన శూలం అనే ఆయుధంతో ఛేదించాడట. ఎప్పుడైతే కుమారస్వామి ఆ ఆత్మలింగాన్ని ఛేదించాడో అసుర సంహారం జరిగిపోయిందిట. అయితే ఈ ఛేదించినటువంటి ఆత్మలింగము 5 ముక్కలై భూమి మీద పడిందిట. ఈ భూమి మీద పడినటువంటి 5 ముక్కలు ఉన్న ప్రాంతాలను కలిపి పంచారామాలు అంటారు ఈ ప్రదేశాలని. అంటే ఈ 5 క్షేత్రాలు అనమాట. అమరావతి, ద్రాక్షారామం, పాలకొల్లు, సామర్లకోట, భీమవరం. ఎప్పుడైతే ఈ 5 ముక్కలు 5 శకలాలు కూడా భూమి మీద పడ్డాయో అవి లింగ రూపం దాల్చి దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వస్తున్నాయట. ఇలా ఎదుగుతున్నటువంటి ఈ లింగాలను చూసి ఇంద్రుడు మళ్ళీ ఈశ్వరుని దగ్గర వెళ్ళి ప్రార్థించారట. ఈశ్వర, ఈ శివలింగాలు ఇలా దినదిన ప్రవర్ధమానంగా ఎదిగిపోతూ ఉన్నాయి. ఇవి ఇలా ఎదిగిపోతూ ఉంటే సాధారణ భక్తులకు పూజించడం కష్టమవుతుంది. కావున భక్తులందరికీ కూడా పూజార్హమయ్యే విధంగా సులభమైన మార్గం చెప్పమని చెప్పినేసని ప్రార్థించారట. అప్పుడు ఈశ్వరుడు ఇంద్రుడితోటి బిల్వదళాలతోటి పూజ చేయమని చెప్పినేసని సలహా ఇచ్చారట. అలా స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని ఆశ్వీజ శుద్ధ దశమి రోజున బృహస్పతిని యొక్క సలహా మేరకు 5 దేవతలతోటి ఏకకాలంలో, అంటే ఈ పంచారామాలో ఉన్నటువంటి 5 శివలింగాలకి ఏకకాలంలో 5 దేవతలతో సహాయంతోటి ఈ స్వర్ణ బిల్వదళాలతోటి ఇంద్రుడు పూజ చేశాడట. అంతటితోటి ఈ శివలింగాల యొక్క ఎదుదల ఆగిపోయిందని చెప్పేసి మనకి పురాణం ద్వారా తెలుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ అమరుడైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి స్వామివారికి అమరేశ్వరుడు అని చెప్పేసి నామకరణం చేశారు. అమరేశ్వరుడు ఉన్న గ్రామం కాబట్టి అమరారామము, ఇవాళ రోజున అమరావతి. అమ్మవారు బాలచాముండేశ్వరి అమ్మవారు ప్రతిష్ట. ఇక్కడ స్వామివారు 32 అడుగులు ఎత్తు ఉంటారట. పైకి మనకి 9 అడుగులు దర్శనార్థం కనబడుతూ ఉంటుంది. మిగతా 23 అడుగులు భూభాగంలో ఉంటుందని చెప్పేసి మా పూర్వీకుల ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఇకపోతే ఈ క్షేత్రంలో అభిషేక ప్రియ శివ అన్నారు. ఈశ్వరుడికి అభిషేకం అంటే మహాప్రీతి కాబట్టి ఇక్కడ ఏ రోజున భేదం లేకుండా ప్రతిరోజు కూడా స్వామివారికి అభిషేకాలు అనేవి అశేష సంఖ్యలో విశేషంగా జరుగుతూ ఉంటాయి. ఇటువంటి అభిషేకాల కోసం అని చెప్పినేసని భక్తులు ఎంతో దూరం నుంచి వస్తూ ఉంటారు. రుద్రాభిషేకము, మహాన్యాసపూర్వక ఏకరుద్రము, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రము, మహారుద్రాభిషేకం అనేవి చాలా విశేషంగా ఈ క్షేత్రంలో జరుగుతూ ఉంటాయి. స్వామివారి శిరస్సున బిల్వదళం పెట్టి పూజ చేయడంతో శివలింగాల యొక్క ఎదుదల ఆగిపోయిందని చెప్పినేసని, అందుకోసం నేను చెప్పినేసని ఈ పంచారామ క్షేత్రాలు 5 విశేషంగా బిల్వార్చనలు బాగా జరుగుతాయి. లక్ష బిల్వార్చన అనేది చాలా చక్కగా వైభవపేతంగా జరిగేటువంటి అర్చన. భక్తులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ లక్ష బిల్వార్చన కనుక ఒకసారి ఇక్కడ జరపగలిగినట్లయితే వాళ్ళకి ఆ కోరిన కోరికలు అనేవి కూడా చాలా త్వరగా శీఘ్రగతిని నెరవేరుతాయని చెప్పినేసని మనకి తెలుస్తూ ఉన్నది. ఎన్నో నిరూపణలు కూడా నిజ రూపంలో కనబడుతూ ఉన్నాయి మనకి. కావున ఇక్కడ లక్ష బిల్వార్చన చాలా విశేషంగా జరిగేటువంటి పూజ. ఈ సంవత్సరం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరము. ఈ సంవత్సరం కార్తీక మాసం మనకి అక్టోబర్ 22 నుంచి నవంబర్ 20వ తారీఖు దాకా ఉంది. 21వ తారీఖు గౌరీ నక్తము. ఈ పాడ్యం నుంచి పాడ్యమి వరకు కూడా ఇక్కడ అమరావతి అమరేశ్వర స్వామి వారి దేవాలయంలో విశేషంగా అభిషేకాలు జరుగుతాయండి. ఈ అభిషేకాలు అనేవి ప్రాతకాలం నుంచి సమయానుకూలతను బట్టి మధ్యాహ్నం వరకు, ఆదివారములు, సోమవారములు సాయంత్రం పూట కూడా సాయంత్రం 4 గంటల దాకా, కార్తీక సోమవారం నాడైతే కనుక తెల్లవారుజాము 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల దాకా కూడా స్వామివారి అభిషేక సేవ అనేది భక్తులకు అందుబాటులో ఉంటుంది. కావున భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అలాగే ఈ కార్తీక మాసంలో మహాన్యాసపూర్వక ఏకరుద్రము, మహాన్యాసపూర్వక మహారుద్రము అనేది విశేషంగా జరుగుతూ ఉంటాయండి. ఇటువంటి అభిషేకాలు అనేవి ఈ పంచారామ క్షేత్రాల్లో జరపడం అనేది చాలా విశేషము. అలాగే ఈ పంచారామ క్షేత్రాలు ఇంకో నానుడు కూడా ఉంది ఏమిటంటే
ఈ పంచారామాల్లో ఉన్నటువంటి 5 క్షేత్రాలని కూడా సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి కాశీ దర్శన భాగ్యం కలుగుతుందిట. అలాగే ఈ పంచారామాల్లో ఉన్నటువంటి 5 క్షేత్రాలను ఎవరైతే సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం లోపు అభిషేకం జరిపించగలుగుతారో ఖచ్చితంగా కాశీలో యాగం చేసిన ఫలితం కలుగుతుంట. కావున ఈ అభిషేక సేవ అనేది అందరూ కూడా వినియోగించుకోవాలి. అయితే ఏమిటి అంటే భక్తులందరినీ దృష్టిలో పెట్టి ఆ దేవాదాయ శాఖ వారు ఈ దేవస్థానం వారు ఒక ఏర్పాటు చేశారు. ఏమిటి అంటే సామూహిక బిల్వార్చన పద్ధతి. 12,116 కనుక దేవస్థానానికి రుసుము కట్టినట్టయితే ఆ రోజు బిల్వార్చనకు కావాల్సిన సదుపాయాలన్నీ కూడా దేవస్థానం వారే కల్పించి, పూజా ద్రవ్యాలన్నీ కూడా దేవస్థానం వారే కల్పించి, దంపతులకు 1,00,000 బిల్వార్చన కార్యక్రమం జరిపించి వారికి తీర్థప్రసాదాలు, స్వామివారి శేషవస్త్రాలు అన్నీ సమర్పించి అందిస్తారు. ఇది కార్తీక మాసం వరకు మాత్రమే ఏర్పాటు చేసినటువంటి ఒక అవకాశం. కావున ఈ అవకాశాన్ని కూడా భక్తులందరూ కూడా వినియోగించుకోగలరని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాము. ఈ కార్తీక మాసంలో జరుపుకునేటువంటి అభిషేకములు కానివ్వండి, యజ్ఞయాగాది క్రతువులు కానివ్వండి, ఏవైనా కానివ్వండి విశేషమైన ఫలితాన్ని ఇస్తాయిట. ఈ కార్తీక మాసంలో శివకేశవులకి భేదం లేదు. శివారాధన, కేశవారాధన రెండూ కూడా అద్భుతంగా చేయవచ్చును. అంత గొప్ప విశేషమైనటువంటి ఈ కార్తీక మాసంలో ఈ శివకేశవుల ఆరాధన అనేది ఎంతో విశేషమైనది. అలా అడుగులో అడుగు వేసుకుంటూ మొత్తం చుట్టుపక్కల ఉన్నటువంటి ఉపాలయాలు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని భవనాలు కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళండి. కొన్ని మండపాలు ఉంటాయి. భలే హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. లోపలికి రావడమే ఎంతో రిలాక్స్డ్గా ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అంతే. 3 ప్రాకారాలుగా ఉంటుందని చెప్పాను కదా. శివయ్య ఇక్కడ అనేక రూపాల్లో కొలువై ఉంటారండి. ప్రధానంగా అమరేశ్వరుడు. అయితే ఇక్కడ స్థల పురాణం బట్టి కూడా మనందరికీ తెలుసు, పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా చెప్తారు అమరేశ్వరాన్ని. అలాగే మొదటిదని కూడా చెప్తారు. ఎవరైతే పంచారామాల దర్శనాలకు వెళతారు కదా వాళ్ళు ముందుగా ఇక్కడికి వస్తారు. కొంతమంది ద్రాక్షారామం నుంచి ప్రారంభించి చివరిగా ఇక్కడ దర్శనం చేసుకుంటారు. కానీ వాస్తవానికి మనకు ఉన్నటువంటి పురాణాల ప్రకారంగా చెప్పింది అయితే పంచారామాల యాత్రకు ఎవరైతే వెళ్తారో వాళ్ళు ముందుగా దర్శించుకోవాల్సింది శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి. అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో 3వ ప్రాకారంలో ఉన్నామండి. స్వామిని దర్శించుకుని అలా వచ్చాక మీకు ఇక్కడ కొన్ని దేవానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి. కావాలంటే మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఇగో ఇలా చక్కగా చిన్న షాపింగ్ చేసుకోవచ్చు అనమాట. గుర్తుగా మనకు ఉంటుంది కదా వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్నామండి అని అనుకుంటాం కదా. శ్రీ బాలచాముండిక అమ్మవారి సమేతంగా అమరేశ్వర స్వామి. ఇది రెండు చూపిస్తాను. ఇలా ఉంటారు స్వామి. ఎత్తులో ఉన్నది చూడండి ఇంద్ర ప్రతిష్ట, పాలరాతితో ఉన్నటువంటి శివలింగం. అలా ఇక చిన్న షాపింగ్ కూడా చేసుకుని వెళ్ళొచ్చు. ఎప్పుడెప్పుడు శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారిని దర్శించుకుందామా అని ఉందండి. అప్పుడేనా? ఇంకా చాలా దేవీ దేవతల ఉపాలయాలు మనం చూడాలి. అయితే మొదటిది ప్రాకారం, 3వ ప్రాకారం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఉపదేవాలయాల్ని మనం వీక్షించాం కదా. అందులో ఉన్న దేవతల దర్శనం అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం 2వ ప్రాకారానికి వెళ్తున్నాము. ఆ తర్వాత పైన మొదటిది స్వామి ఎక్కడైతే కొలువు ఉన్నారో అక్కడికి వెళ్తాము. ఇటేనండి మార్గం. ఇగో ఆ పైన చూసారా, అక్కడ కొలువై ఉన్నాడు స్వామి. వెళ్దాం రండి. బాగా గుర్తుంచుకోండి, లోపలికి మనం రావడమే సర్వదర్శనం లైన్. ఏదైతే ఉచిత దర్శనం లైన్ ఉంటుందో ఆ లైన్ గుండా మీరు వస్తే ఇక్కడ గేట్ ఉంటుంది. ఇటు నుంచి మనం ప్రదక్షిణ చేసే దిశగా 2వ ప్రాకారం లోపలికి రావచ్చు. లేదంటే అలా పైకి వెళ్ళిపోవడమే. స్పెషల్ దర్శనం అయితే గొంతుడు వాళ్ళు వెళ్తారు కదా, అలా పైకి వెళ్ళిపోతారు. సో ఇది మాత్రం ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. 2వ ప్రాకారంలో ఉన్నటువంటి విశేషమైన ఉపాలయాలు మీరు తప్పకుండా దర్శించుకోవాలి. వెళ్దాం రండి. చూసారా, చిన్న కొండపైన స్వామి కొలువై ఉన్నారు. అదే క్రౌంచకొండ అంటారు. 27 నక్షత్రాలు, 12 రాశులు. భూమండలంలో ఎవరు జన్మించినా వీటిలోనే కదండి. అయితే వాటికి సంబంధించినటువంటి వృక్షాలంటూ ఉంటాయి. అవి దర్శించుకోవటం, వాటి చుట్టూ ప్రదక్షిణ చేయటం ఎంతో పుణ్యప్రదం అంటారు. అమరావతిలో కొలువై ఉన్నటువంటి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఒక గొప్ప అవకాశం అంతే. ఇక్కడ చూస్తున్నారు కదా, రాసుల వారిగా 12 రాసుల వారికి ఎటువంటి వృక్షాలు సూచికగా ఉంటాయో అవి. కన్యారాశి వారండి, వృక్షం ఇది మామిడి చెట్టు. అధిదేవత బుధుడు. పూజాఫలం ఏంటంటే వీరు ఏదైనా చేస్తే వీళ్ళకి ఎక్కువగా కలిసి వచ్చేది వ్యాపార వృద్ధి జరుగుతుందట. ఈ వృక్షం చుట్టూ 7 ప్రదక్షిణలు చేయాలి. అది కూడా ఎలా? ఈ శ్లోకాన్ని పఠిస్తూ. ఇలా మనకి 12 రాశులకు సంబంధించి 27 నక్షత్రాలకి సంబంధించి శ్లోకము, వృక్షము, ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, పూజా ఫలితము, ఇవన్నీ కూడా వివరంగా రాసుంటాయి. తిరిగ్గా మీరు వస్తే కాసేపు ఈ ఆలయ ప్రాంగణంలో ఒక పూట గడిపే ప్రయత్నం చేయండి. అన్నీ వీక్షించి వెళ్ళొచ్చు. అద్భుతం అంతే. నాకైతే ఒక దివ్యమైన అనుభూతి ఇది. స్వామి అనుగ్రహమే.
మొదటి ప్రాకారంలో ఉన్న దేవీ దేవతలందరినీ కూడా మనం దర్శించుకున్నాం కదండి. ఇప్పుడు మనం రెండవ ప్రాకారానికి వెళ్ళబోతున్నాము. మార్గం ఇదే. అయితే లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ తీసుకోవాలి. ఇది టికెట్ కౌంటర్ అనమాట. మీరు వస్తూ ఉండగానే మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఎడం పక్క, ఇది టికెట్ కౌంటర్. మీకు సర్వదర్శనం ఉంటుంది, అంటే ఉచిత దర్శనం. దానికి సంబంధించిన క్యూ లైన్లు ఇవన్నీ కూడా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ గోపురం లోపలికి రాజగోపురంలోంచి రాగానే మీకు అక్కడ క్యూ లైన్లు కనిపిస్తాయి. అలా అక్కడి నుంచి వచ్చేస్తే మీరు సర్వదర్శనానికి ఉచితంగా దర్శనానికి వెళ్ళిపోవచ్చు. లేదు మేము ప్రత్యేక దర్శనం చేసుకుందాం అనుకుంటున్నాం అంటే కనుక 100 రూపాయలు రుసుము ఉంటుందండి. ఏక రుద్రాభిషేకం చేసుకోవాలంటే దంపతులకి 300 రూపాయలు, అష్టోత్తరం కానీ కుంకుమార్చన చేసుకోవాలంటే 200 రూపాయలు, ఇలాగా కొంత రుసుము అనేది నిర్ణయించారనమాట. దాన్ని బట్టి మీకు పూజా వివరాలు తెలుసుకోవచ్చు. మీకు ఇక్కడ ఇంకా క్లియర్గా నేను బోర్డు చూపిస్తాను చూడండి. ప్రధానంగా ఆలయ వేళలు ముందుగా తెలుసుకుందాం. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఆలయం తెరిచి ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 11:45 వరకు కూడా విశేషంగా ఆ అమరేశ్వర స్వామి వారికి అభిషేకాలు జరుగుతాయండి. ఎవరైతే మేము ప్రత్యేకించి అభిషేకం కోసం వచ్చామండి అన్నవాళ్ళు మీరు ఉదయం రండి. వస్తే గనక ఇక్కడే మీకు చక్కగా అభిషేకం చేస్తారు. మీరు ఎదురుగుండా నుంచోవచ్చు, స్వామిని అలా చూడొచ్చు. ఇంత ఎత్తుగా ఉంటారు ఆయన. చాలా అంటే పంచారామాలన్నింట్లోనూ మొదటిగా దర్శించుకోవాల్సింది అమరేశ్వరుడు అని చెప్తారండి. ఆ స్వామి కూడా అసలు అలా నిలువెత్తు రూపంగా అలా మనకు కనపడతారు. శివయ్య నుంచునుంటే ఎలా ఉంటారో అలా మనకి కనపడతారనమాట. ఇంద్ర ప్రతిష్టగా ఈ అమరావతిలో ఉన్నటువంటి అమరేశ్వర స్వామి వారి గురించి చెప్తారు. అలాగే ఉదయం 6 గంటల నుంచి 1 గంట వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ఆలయం తెరిచి ఉంటుంది. శాశ్వత అన్నదాన పథకం ఉంటుంది. 1116 ఇస్తే మనకి ఏ రోజైతే మనం చెప్తామో ఆ రోజున ఇక్కడ అన్నదానం చేస్తారనమాట. అది ఎంత పుణ్యమో కదా. నిజంగా ఆ అన్నం స్వీకరించడం, ఆకలితో వస్తారు, ఎక్కడెక్కడో తిరిగి వస్తారు. స్వామి సన్నిధిలో ఇంత ప్రసాదం దొరికినా అది మహాభాగ్యమే. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దేవస్థానం గదులు ఇక్కడ అందుబాటులో ఉంటాయండి. చాలా మంది ఏంటంటే వచ్చి హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోతాం. లేకపోతే ఏ గుంటూరులోనో ఏ విజయవాడలోనో మనం అక్కడ వసతి స్టే అనేది అక్కడ చేస్తాం, అక్కడ హోటల్ తీసుకుని. ఏం పర్వాలేదండి, మీరు చక్కగా అమరేశ్వర స్వామి సన్నిధికి వస్తే ఇక్కడ మీకు దేవస్థానం గదులు కూడా అందుబాటులో ఉంటాయి. సింగిల్ రూమ్ కావాలంటే నాన్ ఏసీది మీకు 300, మాకు ఏసీతో కావాలండి అనుకునే వాళ్ళకి 700 రూపాయలతోటి చక్కగా మీకు దేవస్థానం గదులు కూడా అందుబాటులో ఉంటాయి. రెండవ ప్రాకారంలో ముందుగా మనం దర్శించుకునేది విఘ్నేశ్వరుణ్ణి. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఇది ఒక్కసారి గణపతికి నమస్కరించుకోండి. గణపతి దర్శనం చేసుకుని అలా అడుగులో అడుగు వేసుకుంటూ అన్ని వృక్షాలు ఈ ప్రాంతాన్నంతా ఆస్వాదిస్తూ అలా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తే మీకు 2 మండపాలు కనిపిస్తాయి. అవి దాటుకుంటూ ముందుకు వస్తే మీకు ఈ పక్కగా శ్రీ కాలభైరవ స్వామి వారి సన్నిధి కనపడుతుందండి. స్వామిని దర్శించుకోండి. భైరవ స్వామి, కాలభైరవ. అలా ఆలయ వెనుక భాగంలో రెండవ ప్రాకారంలో మనం రాహుకేతువుల్ని కూడా దర్శించుకోవచ్చు. అయితే విశేషంగా ఏంటంటే ఎవరి జాతకంలో అయితే రాహుకేతువులకి సంబంధించి దోషాలు కానీ, వారి అనుగ్రహం ఇంకా పొందాలి, వారి కటాక్షం కావాలి, అలాగే మహర్దశలు ఉన్నాయి అన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే నీచంలో ఉన్నారు అని అన్న వాళ్ళు కావచ్చు, వీరు వచ్చి ప్రత్యేకంగా ఇక్కడ అభిషేకాలు చేసుకుంటారండి. ఇంకా విశేషంగా రాహుకాల సమయంలో కూడా ఇక్కడ రాహు దీపం వెలిగించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. మీరు ఇప్పటికీ వచ్చి ఉంటే గుంటూరు కావచ్చు, అమరావతి కానీ, అటు విజయవాడ కానీ, పల్నాడు కానీ ఈ ప్రాంతాల వాళ్ళైతే దాదాపుగా తెలిసే ఉంటుందండి. లేదు మేము ఇప్పుడే చూస్తున్నాము, విశేషంగా కనపడుతుంది అన్న వాళ్ళు ఖచ్చితంగా రండి. అమరావతి ప్రాంతం ఇది. మీరు చక్కగా అన్ని సదుపాయాలు ఉంటాయండి. గుంటూరు స్టేషన్ అక్కడ మీరు దిగొచ్చు, లేదంటే విజయవాడ బస్ స్టాండ్ మీకు అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి అమరావతి గుడి అని ఉంటుంది బస్లో మీకు బోర్డు, అలా చూసి ఎక్కండి. అడిగితే ఎవరైనా చెప్తారు. పంచారామ క్షేత్రం అమరావతి ఎక్కడండి అనుకున్నా, లేకపోతే మీరు స్వయంగా సొంత వెహికల్స్లో వచ్చినా కూడా రావచ్చు. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని, అలాగే షణ్ముఖుడిని, కుమారస్వామి వారిని. రండి, ఎంత సుందరంగా ఉన్నారు స్వామి. షణ్ముఖుడు అంటే 6 ముఖాలతో ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి మనకి దర్శనమిస్తారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కుమారస్వామి. సుబ్రహ్మణ్యేశ్వర స్కందం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం కుమారం స్వామినాథం త్వం కార్తికేయం నమామ్యహం అంటూ ఆ స్వామికి నమస్కరించుకోండి. అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో రెండవ ప్రాకారంలో మనం దర్శించుకుంటున్నాము శ్రీ ఆంజనేయ స్వామి వారిని. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం కరుణార్క ప్రభం శాంతం శ్రీరామదూతం నమామ్యహం. సింధూర వర్ణంతో స్వామి చూడండి, సింధూరాన్ని తన శరీరం అంతా ధరించుకుని ఉన్నారు. చక్కగా నమస్కారం చేస్తూ రామబంటు హనుమాన్ అన్నట్లుగా
నామాలతోటి ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తున్నారు. వచ్చినప్పుడు ఖచ్చితంగా స్వామిని దర్శించుకోండి. కొంత సమయం ఉంది, ఒక్క 5-10 నిమిషాలు ఇక్కడ గడపగలం అనుకుంటే హనుమాన్ చాలీసా మీకు ఇక్కడ చక్కగా బోర్డు పైన ఇస్తారు, చదువుకోండి. స్వామిని మనసారా తలుచుకుని మీకేమైనా చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకుని ఒక్క మాట చెప్పుకుని వెళ్ళండి. ఖచ్చితంగా ఆయన వెన్నంటే ఉండి రక్షణ కల్పిస్తాడు. జై హనుమాన్, జై శ్రీరామ్. శ్రీ అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో నవగ్రహ దేవతల దర్శనం చేసుకోవచ్చు. ఆదిత్యాయ సోమాయ చ మంగళ బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమో నమః. ఇప్పుడు మనం దర్శించుకోబోతున్నాం శనీశ్వర ఆలయం. నవగ్రహాల పక్కగానే మీకు శనీశ్వర ఆలయం ఉంటుందండి. మీరు మెట్లు ఎక్కి పైకి వెళతారు కదా, మొదటి ప్రాకారం అంటే స్వామి దగ్గర వెళుతుండగానే మీకు కుడివైపుగా మొదటి ఉపాలయం శనీశ్వరుల వారిదే. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం. విశేషంగా ఇక్కడ శనివారాలు కావచ్చు, శని త్రయోదశి రోజున అభిషేకాలు అనేవి నిర్వహిస్తారండి. తైలాభిషేకాలు ఎంతో విశేషంగా జరుగుతాయి. చాలామంది భక్తులు వచ్చి పాల్గొంటారు. చక్కగా స్వామికి అభిషేకం అవి చేయించుకొని మీరు పైకి వెళ్ళి అమరేశ్వర స్వామి వారిని అమ్మవారితో సమేతంగా దర్శించుకోవచ్చు. కాకి వాహనం కదా, స్వామి అలా నుంచున్నారు. చాలా కళగా ఉంది శనీశ్వరుల వారి విగ్రహం. నవ్వుతున్నట్లుగా కనిపిస్తున్నారు కదా. ఆయన అనుగ్రహం ఉంటే ఏ బాధ ఉండదు. జాతకంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. శనికి సంబంధించి 7.5 సంవత్సరాలు ఏళ్ళనాటి శని అని చెప్పి, అష్టమ శని, అర్ధాష్టమ శని, దాంపత్య శని, కంటక శని, ఇలాంటి వాళ్ళందరూ కూడా వచ్చి అభిషేకం చేయించుకుంటే మంచిదంటారు. అంటే పుణ్యస్థలాల్లో అభిషేకం చేయించుకోవడం అనేది ఇంకా విశేషం కదండి. ప్రయత్నించండి రావటానికి. అమరేశ్వర స్వామివారి సన్నిధిలో కొలువై ఉన్నటువంటి శనీశ్వరుడి దగ్గరికి వచ్చి చక్కగా తైలాభిషేకం చేసుకోవచ్చు. మొదటి ప్రాకారానికి అంటే బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారు కొలువై ఉన్న ప్రదేశానికైతే వచ్చేసామండి. మనం ఎక్కుతున్నది క్రౌంచకొండ, చిన్ని కొండ. స్వామి పైన కొలువై ఉన్నారు. మహాదేవ స్వామి ఎంత ఆశగా ఉందో ఎప్పుడెప్పుడు చూడాలా అని. ఇదిగా ధ్వజస్తంభం. చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారండి. ఎక్కడా కూడా దీపాలు అవి పెట్టనివ్వట్లేదు. అంటే ఆ నూనె పడి అంత ఇబ్బందిగా అయిపోతుంది కదా, వచ్చే భక్తులకు కూడా అసౌకర్యంగా ఉంటుంది. అలా కాకుండా చక్కగా మెయింటెనెన్స్ చాలా బాగుంది. అంతా సిద్ధమైపోయింది. ఇక కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కదా, రండి వెళ్దాం. అమరావతిలో కొలువై ఉన్నటువంటి శ్రీ బాలచాముండిక సమేత అమరేశ్వర స్వామి వారి సన్నిధి పంచాయతన దేవాలయం అండి. అందుకు గుర్తుగా మీరు ముందుగానే చూడొచ్చు ఇక్కడ సూర్య భగవానుల వారిని. శివయ్య కొలువై ఉన్నారు, అమ్మవారు శ్రీ బాలచాముండిక దేవిగా కొలువై ఉన్నారు. అలాగే ఇక్కడ క్షేత్ర పాలకుడు వేణుగోపాల స్వామి అంటే విష్ణు రూపం కూడా ఉంది. మరోవైపున గణపతి. ఇలా పంచాయతన దేవాలయంగా కూడా గుర్తింపు పొందింది. వాస్తవానికి ఇక్కడి నుంచే స్వామి దర్శనం మనకు అవుతుందండి. చూడడానికి 2 కళ్ళు సరిపోవు. ఎంతో దివ్యంగా నిండైన రూపంతో ఉంటారు శివయ్య. కానీ మన చుట్టుపక్కల అంటే ఈ మొదటి ప్రాకారంలో ఆలయం చుట్టుపక్కల కూడా చూడాల్సిన ఉపాలయాలు ఉంటాయి. వివిధ రూపాల్లో శివయ్య ఇక్కడ కొలువై ఉన్నారు. వెళ్ళి దర్శించుకుందాం. దేవా అమరేశ్వర మహాదేవ మహాదేవ మహాదేవ. పంచారామాలు, పంచారామ క్షేత్రాలు అన్నింటిలోనూ మీరు ఈ ఫలకం చూస్తారండి. పంచారామాలలో శివయ్య ఎలా కొలువై ఉన్నారు, ఎక్కడెక్కడ కొలువై ఉన్నారు, అసలు పంచారామాలు అంటే ఏమిటి అనేది ఇక్కడ మనకి నిక్షిప్తం చేస్తారనమాట. ప్రతి ఆరామంలో కూడా నేను గమనించాను అది. అలాగే అమరేశ్వరంలో కూడా మనం చూస్తున్నాము. సోమేశ్వర స్వామి భీమవరం, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి అంటే ద్రాక్షారామంలో. అలాగే ఇక్కడ శ్రీ కుమారరామ భీమేశ్వర స్వామి సామర్లకొండలో, శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారు పాలకొల్లులో. ఇక ఇదిగోండి నిండైన రూపం శివయ్య శ్రీ అమరేశ్వర స్వామి వారు అమరావతిలో. స్వామిని తలుచుకునేటప్పుడు ఈ శ్లోకాన్ని పఠించమని చెప్తారండి. ధర సురేష ప్రతిష్టాపిత అమరావతీశ స్ఫటికాంగ కృష్ణా తటీశ క్రౌంచవాస బాల చాముండేశ్వరి సమేత ఘోర పాప వినాశ అఘోర రూప అంటూ ఇంద్రుడిచే ప్రతిష్ఠింపబడినటువంటి ఆ లింగాన్ని, ఈ కృష్ణా నదీ తీరంలో ఉన్నటువంటి ఆ అమరేశ్వరుణ్ణి తలుచుకొని నమస్కరించుకొని వెళ్ళొచ్చు. మనం ఇప్పుడు దర్శించుకోబోతున్నాం శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారిని. పంచభూత లింగాలలో ఒకటైనటువంటి వాయులింగ క్షేత్రం శ్రీకాళహస్తి మనందరికీ తెలుసు కదా. అక్కడి దాకా వెళ్ళలేని వారు అమరారామం వస్తే ఇక్కడే ఆ స్వామిని దర్శించుకోవచ్చు. ముందుగా నందీశ్వర, వాయులింగేశ్వర, శ్రీకాళహస్తీశ్వర నమో నమః. భస్మో దూళిత దేహాయ కృపాంతపూర్ణ దృష్టినే స్వర్ణముఖి తటావాసం
కాళహస్తి విభుం భజే అంటూ ఆ కాళహస్తీశ్వరుడికి నమస్కరించుకుందాం. అమరారామంలో శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకుందామా? నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుట ధారిణే అంటూ శివస్తోత్రాన్ని భక్తులు పఠించుకోవచ్చండి. చక్కగా ఇక్కడ ఫలకం పైన శివస్తోత్రం దేవకృతం ఇక్కడ చక్కగా చెక్కి ఉంచారు. ఒక 5 నిమిషాలు సమయం తీసుకుని చక్కగా చదువుకొని స్వామి దగ్గర ఒక 10 నిమిషాలు ధ్యానం చేసుకుని వెళ్ళవచ్చు. శివం శంకరం పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కాశీ. అక్కడి దాకా వెళ్ళి దర్శించుకోలేని వాళ్ళు ఇక్కడ కాశీ విశ్వనాథుడిని కూడా దర్శించుకోవచ్చండి. అమరారామంలో కాలకంఠం కళామూర్తిం కాలాగ్నిం కాలనాశనం నీలకంఠం విరూపాక్షం విశ్వనాథం నమామ్యహం. శివశ్చ హృదయం విష్ణు విష్ణుశ్చ హృదయం శివ అంటారు. శివుడు విష్ణు వేరు కాదు, హరిహరులిద్దరూ ఒకటే. మనం చూసే దృష్టి బట్టి ఉంటుంది అంటారు పెద్దలు. నిజమేనండి. ఎక్కడన్నా మీరు గమనించండి, శివక్షేత్రాలన్నింటిలోనూ ఆ విష్ణువే క్షేత్రపాలకుడిగా ఉంటారు. అలాంటిది ఇక్కడ అమరావతిలో కొలువైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి సన్నిధిలో ఆ అమరేశ్వర స్వామి వారికి క్షేత్రపాలకుడిగా ఈ సన్నిధానానికి వేణుగోపాల స్వామి ఉన్నారండి. వెళ్ళి మరి ఆ వేణుగోపాలుని దర్శించుకుందామా? రండి. ముందుగా ధ్వజస్తంభం. జయ విజయల్ ద్వారపాలకులుగా ఉండగా లోపల స్వామి మకర తోరణంతో అలాగే మురళి పట్టుకొని ఎంత చక్కగా ఉన్నారండి. పూలమాలలతో అలంకరించారు. ఆ మకర తోరణం కావచ్చు, చుట్టూ ఉన్నటువంటి ఆ అలంకారం కానీ ఎంతో దివ్యంగా ఉంది. నైవేద్యం కూడా సమర్పించారు స్వామికి. ఎంత చక్కగా ఉన్నారో. నామాలు పెట్టుకుని పెద్ద పెద్ద కళ్ళతో చూస్తూ ఉన్నారు ఆ కృష్ణయ్య. భలే ముద్దుగా ఉన్నారు. ఎప్పుడు చూసినా కృష్ణయ్య భలే ముద్దుగా కనపడతారు. ఆయన రూపమే అద్భుతం కదా, ముగ్ధ మనోహరం. జయ అమరేశ్వర స్వామి వారి కొలువై ఉన్న ఈ ప్రాకారంలో మనం ఇప్పుడు దర్శించుకునేది చండీశ్వర స్వామి వారిని. చండీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయకం ఉమా మహేష పూజార్థం అనుజ్ఞానం దాతుమర్హసి. వీక్ డేస్ లో వచ్చాం కదండి, ఖాళీగా ఉంది. సోమవారం కానీ శనివారం కానీ వస్తే రద్దీగా ఉంటుంది. వీకెండ్స్ కదా, మళ్ళీ ఆదివారం కానీ, అందులోనూ మళ్ళీ ఇంకా కార్తీక మాసం అయితే అద్భుతం. అంతే, నేను ముందుగానే వచ్చి షూట్ చేశాను. కార్తీక మాసంలో మీరు వస్తే బాగుంటుంది, అందరికీ తెలిస్తే బాగుంటుందని. అందరికీ తెలిసిందే అమరారామం పంచారామ క్షేత్రాల్లో ఒకటి. కానీ ఇంకా విశేషంగా ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా మనం దర్శించుకోవాల్సిన క్షేత్రాల్లో ఇది ఒకటిగా చెప్తారు. మీరు మాత్రం ఎప్పుడు మిస్ అవ్వద్దు. పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోండి. స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఎప్పుడెప్పుడు అమరేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుందామా అని ఉందండి. ఇక ఆలస్యం ఎందుకు, వెళ్ళిపోదాం. ప్రధాన ఆలయంలోకి, గర్భాలయం దగ్గరికి మనం అడుగు పెడుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. గర్భాలయం దగ్గరికి స్వామి దర్శనం కోసం వచ్చేవాళ్ళు ముందుగా గుర్తుపెట్టుకోండి, నందీశ్వరుల వారికి నమస్కరించుకోండి. ముందుగా ఆయనకి దండం పెట్టుకుని విన్నవించుకొని మేము స్వామి దర్శనానికి వచ్చాము, మమ్మల్ని అనుగ్రహించండి అని ముందుగా నందీశ్వరుల వారికి చెప్పుకోవాలట. అలాగే చెప్పుకుందాం ముందుగా. ఇక ఆ తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తే ముందుగా మీరు దర్శించుకోవాల్సింది ఉత్సవమూర్తులనండి. ఎటువంటి కార్యక్రమం చేయాలన్నా కూడా ఇక్కడ ఈ ఉత్సవమూర్తులకే నిర్వహిస్తారనమాట. ఎంత దివ్యంగా ఉన్నారో చూడండి. స్వామి శ్రీ బాలచాముండేశ్వరి సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారు. హర హర మహాదేవ శంభో శంకర. ఎంత దివ్యంగా భలే కళ్ళతోటి కళ ఉట్టిపడుతోందండి ప్రతి ఒక్క విగ్రహంలో కూడాను. స్వామి వచ్చి అలా ఉన్నారా అమ్మవార్లతో పాటుగా అనే భావన కలుగుతుంది. నిలబడి ఉన్న మూర్తుల్ని చూస్తున్నాము. అలాగే కిందగా ఉన్నవి కళ్యాణం, నిత్య కళ్యాణం జరిగేటువంటి మూర్తులు. ఇగో ఇంకా పెళ్లి బట్టలు అలాగే ఉన్నాయి స్వామికి, ఎందుకంటే ప్రతిరోజు కళ్యాణం జరుగుతుంది కదా. పెళ్లి బట్టలతో మనకు కనిపిస్తున్నారు. పచ్చటి చీర అమ్మవారు, తెల్లటి వస్త్రాలతో అయ్యవారు దర్శనమిస్తున్నారు. అమరేశ్వర స్వామి, శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారు. ఉత్సవమూర్తుల దర్శనం అయిపోయింది కదా. ఇప్పుడు దర్శించుకోబోతున్నాము ఆజానుబాహుడైనటువంటి ఆ స్వామిని. అదే ఇక్కడ లింగ రూపంలో దర్శనమిస్తారు. స్వామి ఎన్ని అడుగులో తెలుసా అండి? 32 అడుగులు. నమ్మబుద్ధి కావట్లేదా?
విషయం చెప్తాను, అలాగే దర్శించుకున్నారండి. ముందుగా లోపలికి వెళ్ళడమే. ఇక్కడ ఈ తోరణం చూసారా, ద్వారానికి మనకి ఏంటంటే ద్వాదశ లింగాలు దర్శించుకోవచ్చు. మీరు వచ్చినప్పుడు కూడా, దర్శనానికి వచ్చినప్పుడు హడావిడిగా దర్శనం చేసుకుని వెళ్ళిపోకుండా పూర్తిగా అన్ని తీక్షణగా చూడండి. ఎంత బాగుంటుందో, సువర్ణమయం అయిపోయింది అంతా కూడాను. పైనేమో శ్రీ అమరేశ్వర స్వామి వారిని అక్కడ అలా రాసి ఉంటుంది, తోరణం అలా ఉంటుందన్నమాట. ఈ ద్వారం దగ్గర నందీశ్వరులు అటు ఇటుగా ఉంటారు, మధ్యలో శివ కుటుంబం, అలాగే అటు ఇటు కూడా ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవచ్చు. ఇక ఈ లోపలి భాగంలో విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, వీరిరువురిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఒక 5 అడుగుల దూరంలో ఉన్నామండి స్వామికి. ఎప్పుడెప్పుడు దగ్గరికి వెళ్ళి దర్శించుకుందామనే భావన ఉంది. నాతో పాటు మీరందరూ కూడా. అప్పుడే కాదు, ఇంకొక మధురానుభూతి, అమ్మవారి దర్శనం. శ్రీ బాల చాముండేశ్వరిగా ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారు. ఎంత బాగుంటారో అమ్మవారు. ఇక్కడ కూడా చూస్తూ అలా ఉండిపోతారు. అమ్మవారి దర్శనం చేసుకుందాం రండి. దగదగా మెరిసిపోతోంది బంగారు తల్లి. ఎంత చక్కగా ఉన్నారో చూడండి. సువర్ణమయం మొత్తం అంతా కూడా, ద్వారం అంతా కూడా అలా బంగారంగా దగదగా మెరుస్తోంది కదా. అమ్మని చూడాలంటే అమ్మ మోము అంతకు మించి ఉందని చెప్పుకోవాలండి. పసుపు ఎరుపు చీరతోటి అమ్మవారిని అలంకరించారు. అమ్మవారు వేసుకున్నటువంటి ఆ నగలు కానీ, చెవులకు ఉన్నటువంటి ఆ తాటంకాలు కానీ, కిరీటము ఎంత ముద్దుగా ఉన్నారో. ఒక భంగిమలో అమ్మవారు అలా నిలబడ్డారు. 2 చేతులతో ఇక్కడ అమ్మవారు మనకి దర్శనం ఇస్తారండి. ఆవిడ కళ్ళు, ముక్కు పుడక, చిరుమందహాసం, ఆ బొట్టు గాని ప్రతి ఒక్కటి కూడా భలే ఆకర్షణీయంగా ఉన్నాయి. పూలమాలలతో అలంకరించారు. మహాదేవ, శ్రీమాత్రే నమః. ఎంత చక్కగా దర్శనం జరిగిందో. ఇప్పుడే కాదు, దర్శనం పూర్తవ్వాలి, మనం చేసినటువంటి యాత్రలో భాగంగా అమరేశ్వర స్వామివారి దర్శనం పూర్తవ్వాలి అని అంటే గనక క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామివారిని కూడా దర్శించుకోవాలి. ఇదే మార్గం అండి, ఇటు నుంచే వెళ్ళాలి. వెళ్దాం పదండి. శ్రీ బాలచాముండి సమేత అమరేశ్వర స్వామి వారి దేవస్థానం అమరావతి. ఈ విశాలమైన, ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రంలో ఉన్నామండి మనం. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి స్వామివారికి పంచహారతులు నిర్వహిస్తారు. కన్నుల పండుగగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా వీక్షించండి. అలాగే ఈరోజు శుక్రవారం నేను వచ్చాను దర్శనానికి. ఇక్కడ విశేషంగా ప్రతి శుక్రవారం శ్రీ బాలచాముండేశ్వరి అమ్మవారికి హారతులు నిర్వహిస్తారు. మన అదృష్టం ఏంటో కానీ 2 హారతులు వీక్షించేటువంటి శుభ సమయం ఇప్పుడు రాబోతోంది. మరి ఇంకా అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ హారతుల్ని మీరు కూడా వీక్షించండి. ఎలా ఇస్తున్నారు హారతులు అని చెప్పి ఆ హారతుల్ని మీరు కూడా దర్శించుకోండి, ధరించండి.
అమరేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఉన్నాం కదండి. చక్కగా నిత్యం అన్నదానం జరుగుతుంది ఇక్కడ. స్వామిని దర్శించుకుందామని వచ్చే భక్తులు ఇక్కడ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించవచ్చు అనమాట. ప్రతిరోజు భక్తులు వస్తూ ఉంటారండి. విశేషంగా కార్తీక మాసంలో అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తులు వస్తారో. గవర్నమెంట్ నుంచి కూడా కొన్ని బస్సెస్ వేస్తారనమాట పంచారామాల టూర్కి. అలా కొంతమంది వస్తూ ఉంటారు. ప్రత్యేకంగా అమరారామంలో అమరేశ్వరుని దర్శించుకుందామని కొంతమంది వస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు మర్చిపోకుండా ఇక్కడ రండి. నేను ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను. డొనేషన్స్కి ప్రత్యేకంగా ఒక మీకు స్కానర్ ఉంటుంది. మీరు వెబ్సైట్లోకి వెళ్ళి కూడా డొనేషన్స్ అందించవచ్చు. ఎవరైనా అంటే పుణ్యస్థలాల్లో కూడా మనం డొనేషన్స్ ఇస్తే బాగుంటుంది కదా. మన పేరు మీద ఆ స్వామి సన్నిధిలో ఎవరో ఒకరు ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నిండా అన్నం తిని వెళ్తారు. ఆ పుణ్యం అంతా మన కుటుంబానికి వస్తుంది. కానీ ఇది అదృష్టమే, స్వామి ప్రసాదం అందడం అనేది. మరి నేను ఒకసారి చూడండి ఎంత చక్కగా శుచిగా శుభ్రంగా ఎంతో నియమనిష్ఠులతోటి ఇక్కడ వడ్డిస్తారనమాట. ఇదంతా కూడా కూర్చోవడానికి స్థలం. బ్యాచెస్ వైజ్గా వచ్చి భోంచేసి వెళ్తూ ఉంటారు. ప్రస్తుతం చూడొచ్చు పచ్చడి, పప్పు, కూర, వేపుడు, అలాగే అన్నం, ఇంకా సాంబారు, రసము, పెరుగు ఇవన్నీ కూడా ఉంటాయి. కడుపు నిండా తిని తృప్తిగా తిని స్వామి సన్నిధిలో కాసేపు సేద తీరి స్వామిని దర్శించుకుని వెళ్ళొచ్చు. రోడ్డు పచ్చడి బాగుంది, భలే కమ్మగా ఉన్నాయి. మీరు మాత్రం వచ్చినప్పుడు, అమరావతి వచ్చినప్పుడు, అమరేశ్వర స్వామి దర్శనానికి వచ్చినప్పుడు పక్కగానే మీరు లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో ఉంటుందండి జలప్రసాదం. పక్కనే మీకు అన్నప్రసాద వితరణశాల అని ఉంటుంది. రండి, మీరు ఆ టైంకి వస్తే చక్కగా భోజనం చేసి వెళ్ళొచ్చు. కానీ ఇక్కడ స్వయంగా బ్రాహ్మణులే వండుతారనమాట. ఇక్కడ ఆలయానికి సంబంధించిన వారే వేరొక కమిటీ లాగా ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఉంటారు. అంత భక్తి శ్రద్ధలతోటి నియమ నిష్ఠలతోటి వండుతారు కాబట్టి మనం ఏమి సంకోచించాల్సిన అవసరం లేదు. వచ్చిన వాళ్ళు ప్రసాదం అది ఇంత దొరికినా, అన్న రూపంలో దొరికినా ఏదైనా స్వామి ప్రసాదమే కదా, అలా వచ్చి మీరందరూ కూడా స్వీకరించి వెళ్ళొచ్చు. అమరావతి శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం. జీవితంలో ఖచ్చితంగా ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన క్షేత్రం ఏదైనా ఉంది అని అంటే పంచారామ క్షేత్రాల్లో ఒకటైనటువంటి శ్రీ బాలచాముండి సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం. వేణుగోపాల స్వామి వారు క్షేత్రపాలకుడిగా ఉన్నటువంటి ఈ దేవస్థానాన్ని మీరు అందరూ కూడా దర్శించుకోండి. చాలా హాయిగా అనిపించింది స్వామిని చూసిన తర్వాత. ఆజానుబాహుడు అంటాం కదా స్వామి గురించి చెప్పేటప్పుడు, అలా ఆయన రూపం అలా ప్రస్ఫుటంగా కనపడుతుంది మనకి. చక్కగా మాలలు అవి ధరించుకుని ఉన్నారు. చూడగానే ఏదో ఆనందం, ఏదో వేరే లోకానికి వెళ్ళిపోయాను నేను అయ్యని చూసి, అమ్మని చూసి. మీరు కూడా ఖచ్చితంగా రండి. నాకైతే ఇవాళ ఎంతో సంతృప్తిగా నేను వెనుదిరుగుతున్నాను. మళ్ళీ పునఃదర్శనం ఆ స్వామి అమ్మవార్ల దయతో కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీక్షించారు కదా ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో పంచారామ క్షేత్రం శ్రీ బాలచాముండి సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి దేవస్థానం. మరో దివ్య క్షేత్ర సందర్శనంతో మళ్ళీ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. హర హర మహాదేవ, శంభో శంకర.